హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ తెలంగాణ అమ్మాయి. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగానే ఉన్నాం. ఈ వీడియో అయితే 3 రోజులదనమాట. ఎందుకనేది కూడా చెప్తా. ముందైతే ఆదివారం రోజు మేము పోయి టీవీని అయితే సెలెక్ట్ చేసుకొని వచ్చినాము. ఇంకా సోమవారం రోజు అయితే మధ్యాహ్నం 3 గంటలకు టీవీ మా ఇంటికి వచ్చిందనమాట. హనుమాన్ జయంతి రోజు సాయంత్రం 6 గంటలకు టీవీ ఫిట్ చేయడానికి వాళ్ళని పంపించారనమాట. అందుకని 3 రోజులైంది ఈ వీడియో తీయడానికి. ఇంకా దానికంటే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా టీవీ అయితే ఉండే కానీ కాకపోతే అది డిస్ప్లే పోయింది. ఇంకా స్కూల్లో కూడా సెలవులు వచ్చినాయి కదా, మా పిల్లలు అయితే టీవీ తీసుకుంటేనే ఇంట్లో ఉంటాం, లేకపోతే ఊరికి పోతాం అంటారు అనమాట. ఊర్లలో ఫుల్ ఎండలు ఇప్పుడు కదా, అందుకనే ఒకవేళ వెళ్తే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తాం ఒక 2-3 రోజులు. అయితే మేము ఇక్కడ టీవీ సెలెక్ట్ చేస్తుంటే మా బిట్టు అయితే ఏ టీవీ కావాలంటుండే తెలుసా? అదిగోండి అంత పెద్దది కావాలి, అదైతే బాగుంది అని అంటున్నాను అనమాట. తక్కువ కథలు లేవు మా బిట్టుతోని, చాలా ఉన్నాయి. మనం ఒకటి అనుకొని పోతే ఆడ ఇంకొకటి అవుతుంది. నాకైతే తలకాయ నొప్పి వస్తుంది అనమాట. ఎందుకంటే మేము 33 ఇంచులే తీసుకుందాం అనుకున్నాం, అక్కడికి వెళ్ళంగానే 43కి వచ్చింది. చాలా రేట్లు ఉన్నాయి. రేట్లు అంటే మన బడ్జెట్కి మించి తీసుకోవడం మంచిది కాదు, ఏదైనా మన బడ్జెట్ లోపలనే తీసుకోవాలి. ఇక సర్లే అన్నట్టు ఇక మా ఆయన తీసుకుందాం అన్నట్టు, సరే నీ ఇష్టం అని నేను కూడా చెప్పిన అనమాట. ఇంకా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి బాబు, టీవీలేనా ఇవి అసలు అన్నట్టుంది రేట్లు. అంటే టీవీలను చూసిన ఇంత పెద్ద నేను, రేట్లు అయితే చాలా ఉన్నాయి. ఇక అంత బడ్జెట్లో మనకు వద్దులే, నువ్వు తొందరగా పోయి రేటు ఫిక్స్ చేసుకుని వచ్చేసి అని చెప్పిన. ఇక మా ఆయన అయితే వెళ్ళి మిగతా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసిర్రు. అదే ఈఎంఐ గురించి ఉంటుంది కదా, అవి అంతా అయిపోగొట్టేసుకొని ఇక ఇంటికైతే బయలుదేరినాం అనమాట. వచ్చేదారిలో మంచిగా బిర్యానీ తినేసి వచ్చేసినాము. టీవీ తీసుకున్నాం కదా, సో అందుకనమాట. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ డే మధ్యాహ్నం 3 గంటలకి ఇదిగోండి ఆటో అనేది తీసుకొని వచ్చిండు టీవీని. నేనైతే పైనుంచి చెప్తున్నా, అన్న మెల్లిగా తీయన్న మెల్లిగా తీయని. ఎగ్జైటింగ్ కదా, మళ్ళీ టీవీ ఏమన్నా అవుతుంది అన్నట్టు. వాళ్ళు జాగ్రత్తనే తెస్తారు కానీ నేను చెప్పాలని అట్లా చెప్పిన అనమాట. ఇది వచ్చేసి 3వ రోజు, అదే హనుమాన్ జయంతి రోజే మేము టీవీ ఫిట్ చేస్తే బాగుండని వాళ్ళకి బాగా ఫోన్ చేసినాం అనమాట. ఇంకా ఆ రోజే పంపించిండ్రు అన్నను. ఇక్కడైతే అన్న టీవీ అంతా బయటికి తీసి అవి ఫిట్ చేస్తారు కదా, సో ఆ పనిలో బిజీగా ఉన్నాడు అనమాట. మా ఆయననేమో అక్కడ పాత టీవీ తీసే బిజీలో ఆయన ఉన్నాడు. ఇక మా పిల్లలు అయితే ఎప్పుడెప్పుడు పెట్టేస్తారని ఆ టీవీ చుట్టే తిరుగుతున్నాడు అనమాట. పాత టీవీని తీసేసినప్పుడు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే 5 సంవత్సరాలు మేము అదే టీవీ చూసినాం. ఈ రూమ్లోకి వచ్చినాక సడన్గా ఒకటేసారి తీసేసరికి నాకు మస్తు బాధ అనిపించింది. కాకపోతే పాత టీవీని కొత్త టీవీని ఒకసారి కొలిచి చూసినాం అనమాట. 33 ఇంచులు 43 ఇంచులు ఎంత ఉంటుందా అని. సో 43 పెద్దగానే ఉంది, ఎందుకంటే 10 ఇంచులు పెద్దగా కదా. ఇక ఫైనల్గా అయితే టీవీకి అది పెట్టడానికి అయితే చేసిండు అన్న. ఈ టీవీ ఎంత పడి ఉంటుంది, రేట్ ఎంత అనేది ఒకసారి నాకు కామెంట్ చేయండి. నేనైతే దీంట్లో రేట్ చెప్పట్లేదు, మీరు ఒకసారి కామెంట్ చేయండి ఎంత పడ్డది అనేది. మీ కామెంట్కి నేను రిప్లై ఇస్తాను, ఓకేనా. ఫైనల్గా అయితే టీవీని గోడపైకి అయితే పెట్టేసారు. మా పిల్లలు అయితే ఫుల్ డ్యాన్స్ చేస్తారు అసలు. ఇక ఓపెన్ చేసినాం అనమాట. అయితే ముందుగా ఈరోజు హనుమాన్ సినిమా వస్తుందేమో అనుకున్నాము, రాలేదు. ఇక అయితే ఏదైనా దేవుడిది రావాలనుకున్నాము. ఖుషి టీవీలో కృష్ణుడిది వచ్చిందనమాట. ఆయన కూడా చాలా హ్యాపీ, ఏదైనా సరే దేవుడిది వస్తుందని. అయితే నైట్ టైం అయితే ఏదైనా సినిమా పెట్టుకుందామని మా ఆయన అన్నాడు. నేనన్నా మ్యాచ్ పెట్టి ఈరోజు MS ధోని వస్తాడు కదా, మ్యాచ్ ఉంది, సో ధోని కూడా ఫస్ట్ రోజు మన టీవీలో వచ్చినట్టు ఉంటుంది అని. పిచ్చి మనకు ధోని అంటే. సో ఫైనల్గా అయితే ఇది ఫ్రెండ్స్ మా టీవీ అయితే. ఎలా ఉంది ఏంటి ఎంత రేట్ అనేది ఒకసారి కామెంట్ చేయండి, నేను మళ్ళీ మీకు రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.